మనకి ప్రభువునందు మనకు వ్యర్థం కాదని ఎరగాలి. మనం ప్రభు కోసం ఏ ప్రయాసపడినా మనకి అది మనం మనుషుల కోసం చేస్తున్నాము అనేటటువంటి ఆలోచన లేకుండా మనం దేవుని కొరకు ప్రయాసపడుతున్నాం, దేవుని కొరకు మనం కష్టపడుతున్నాం, దేవుని కొరకు మనం జీవిస్తున్నాము అనేటటువంటి నిరీక్షణ కలిగి మనం జీవించినప్పుడు మన ప్రయాస దేవుని యందు మనకి వ్యర్థము కాదని మీరు గ్రహించుకోండి అంటున్నాడు. వ్యర్థము కాదని ఎరిగి స్థిరత్వం, మనకి మళ్ళీ చంచలత్వం అనేది ఉండకూడదు. కష్టం వచ్చిందని దేవుడి సేవను విడిచిపెట్టి సువార్త విడిచిపెట్టి మనము పారిపోయేవారుగా విడిచిపెట్టేవారుగా ఉండకూడదు. స్థిరత్వం కలిగి ఉండాలి. చంచల మనసు మనకు ఉండకూడదు. చంచలత్వం ఉంటే మనం దేనిలో కూడా స్థిరంగా నిలిచి ఉండలేము. కాబట్టి మనం ఎలా ఉండాలి? ప్రభువునందు స్థిరులవై మనం ఉండాలి. స్థిరత్వం కలిగి మనం ఉండాలి. వ్యర్థము కాదని